గురువుగారు నేను చాలామంది ఇంట్లో మా ఇంట్లో కూడా మా అమ్మ కానివ్వండి, అత్తయ్య గారు కానివ్వండి వీళ్ళు తాబేలుని ఒక ప్లేట్‌లో వేసి దాంట్లో నీళ్లు పోసి పెడుతూ ఉంటారు. అవునమ్మా. దానికి మామూలుగా పూజ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేస్తారు ఇది అనేది చాలా మందికి తెలీదు. అసలు పూజ తాబేలుకి అవసరమా? తాబేలు దేన్ని సూచిస్తుంది అని వివరిస్తూ ఆహ్, ఎలా చేసుకోవాలి? దానికి సంబంధించిన పూజా విధానం ఏ విధంగా ఉండాలి చెప్పండి? తాబేలుని మనకి శాస్త్రంలో ఇంట్లో ఉంచుకోవాలని చెప్పారు. అసలు మనకి ఇంట్లో పెంచుకోవాలా? పెంచుకోవాలి, ఓకే. పెంచుకోవచ్చు అని చెప్పారు. హ్మ్. కాకపోతే హ్మ్. అది కొంతవరకు మనకి కొన్ని వీలు కాదు. వీలు కావదు. బట్ ఏంటంటే కనీసం బొమ్మదైనా పెట్టుకోవాలి. హ్మ్. హ్మ్. మనకి పాతకాలంలో చూసినట్లయితే బావిలో ఒక తాబేలు అవునవును. నివసించేవారు. వేసుకునేవాళ్ళు. వేసుకునేవారు తాబేలుని. అలాగే మనకి కొంతమంది చిన్న దీంట్లో పెట్టుకొని అందులో తాబేలుని పెంచుకుంటూ ఉంటారు. హ్మ్. తాబేలు ఉండడం శుభ సూచకంగా చెప్పింది ఓకే. శాస్త్రంలో. హ్మ్. అయితే ఈ తాబేలు వల్ల కలిగే ఫలితాలేమిటి? అంటే చూడండి, మనం ఒక ప్రయత్నం చేస్తుంటాం చూసారా? హ్మ్. ఆ హ్మ్. ప్రయత్నము సకాలంలో జరగడానికి తాబేలు ఇంట్లో ఉండడం పనిచేస్తుంది. ఓహ్! మీకెందుకు, మనకి క్షీరసాగర మథనం హ్మ్. ఘట్టం మీరు హ్మ్. వినే ఉంటారు. హ్మ్. హ్మ్. క్షీరసాగర మథనంలో ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి దాన్ని మదిద్దాం అనుకుంటే అది నిలబడదు. హ్మ్. అప్పుడు హ్మ్. మహావిష్ణువు తాబేలు కూర్మావతారంలో ఆయన కిందకెళ్ళి ఉంటాడు. కిందకి వెళ్తుంది. అది నిలబడుతుంది. అప్పటి వరకు నిలబడదు అది. హ్మ్. హ్మ్. అంటే మనకి అక్కడ చెప్పడం ఏమిటంటే, నువ్వెంత ప్రయత్నం, నువ్వు దేవతవయ్యుండు, అవతల వాడు రాక్షకంగా పనిచేస్తానన్నా, నువ్వెంత ఇది చేస్తానన్నా సరే భగవత్ అనుగ్రహం లేకపోతే అవ్వదు అక్కడ హ్మ్. ఒక దగ్గర. హ్మ్. రెండవది, మదనం చేసేటప్పుడు అక్కడ మనకి హలాహలం పుడుతుంది. హ్మ్. మళ్ళీ దేవతా అనుగ్రహం కావాలి మనకి. హ్మ్. ఆ హలాహలాన్ని ఈశ్వరుడు గర్లంలో పెట్టుకొని గర్లకంఠుడయ్యాడు ఆయన. హ్మ్. మళ్ళీ అక్కడ రక్షించాడు. హ్మ్. తీరా అన్నీ వచ్చిన తర్వాత ఆఖరికి అమృతం వచ్చిందనగానే మళ్ళీ ఆ రాక్షసులు తీసుకుంటాడని మళ్ళీ దేవతా అనుగ్రహం. దేవత హ్మ్. కావాలి నీకు, అక్కడ హ్మ్. భగవత్ అనుగ్రహం కావాలి. అంటే ఏమిటి? మనకి నువ్వు ప్రారంభించినప్పటి నుంచి ప్రతి దగ్గర భగవత్ అనుగ్రహం నీకు అవసరము అని చెప్పడం హ్మ్. క్షీరసాగర మథనం యొక్క వృత్తాంతం యొక్క ఇది. అంటే ఏమిటి? సారాంశం. హ్మ్. నేను మంచి వాళ్ళతోనే పని చేస్తాను, లేదు నీకు రాక్షసులు కూడా నీ పనిలో అవసరం ఉంటుంది. రైట్. ప్రతి జాబ్‌లో చూడండి, అబ్బా! కొలీగ్స్ బాలేరండి అంటాం. ఆ! క్షీరసాగర మనం గుర్తు తెచ్చుకోవాలి. కొలీగ్స్ రాక్షసుడితో కూడా మనం పని చేయాలి. మనం ఓకే. దేవతమైనా గాని. రైట్. మధ్యలో ఆటంకాలు అన్ని వస్తున్నాయండి. రకాల వాళ్ళు ఉంటారు మన మధ్యలో చుట్టుపక్కల. ఆటంకం హ్మ్. వస్తుందండి. హ్మ్. హ్మ్. హాలాహలాన్ని గుర్తు చేసుకోవాలి. హ్మ్. చాలా బా చెప్పారు. హ్మ్. ఓకే. హ్మ్. అయితే తాబేలు ఇంట్లో ఉండడం వల్ల ఏమిటంటే, మనిషికి వాస్తుపరంగా ఓపిక పెరుగుతుంది. ఓకే. ఓపికకి ప్రతీక తాబేలు. హ్మ్. స్థిరత్వానికి ప్రతీక తాబేలు. ఇంట్లో ఓపికలు లేవండి. తాబేలు హ్మ్. యొక్క దాన్ని ఈశాన్య భాగంలో ఒక గిన్నెలో వాటర్ వేసి పెడతారు. హ్మ్. తాబేలు బొమ్మను పెట్టి హ్మ్. అక్కడ పువ్వులది పెట్టి హ్మ్. విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ఎందుకంటే విష్ణు అవతారంగా చెప్తూ ఉంటారు. కూర్మ ఓకే. అవతారం కదా. ఓకే. విష్ణు అనుకుని అనుకోవచ్చు. లేదా హ్మ్. విష్ణు నామాలు, కేశవ నామాలైనా చదువుకోవచ్చు. ఓకే. చదువుకున్నా సరిపోతుంది. హ్మ్. అంటే ఇది. తాబేలు కొంతమంది వెండిది, ఇత్తడిది అవునమ్మా. ఇలా రకరకాలుగా పెడతారు. అసలు ఏది అవునవునవును. పెడితే మంచిదంటారు? ఇదే పెట్టాలని శాస్త్రంలో ఏం లేదు. కాకపోతే ఏంటంటే వెండిది పెట్టడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్తుంటారు. ఓకే. ఇత్తడిదైతే స్థిరత్వం వస్తుంది అంటూ ఉంటారమ్మా. హ్మ్. కొంతమంది రాగిది పెడతారు. రాగిది కూడా రాగిది పెడతారు. ఎందుకు పెడతారు అంటే, సర్వసాధారణంగా రాగి దాని వల్ల ఏమిటంటే ఇంట్లో కొంచెం ఈ అగ్రెసివ్ నేచర్ మరీ పెరుగుతుందనుకోండి. అప్పుడు, లేదా ఇంట్లో కొంచెం మొద్దుగా ఉంటున్నారండి మనుషులు, సరైన ఇది లేదు అన్నప్పుడు రాగిది పెట్టుకుంటారు. హ్మ్. క్రిస్టల్‌ది పెట్టుకుంటే ఇంకా మంచిది. ప్రశాంతత పెరుగుతుంది. ఓకే. ప్రశాంతత, స్థిరత్వం అనేది క్రిస్టల్‌ది పెట్టుకోవడం వల్ల పనిచేస్తుంది. రైట్. ఇది చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక చిన్న ప్లేట్ పెట్టి అందులో మధ్యలో తాబేలు పెట్టుకొని వాటర్ ఏసి పువ్వులు ఎప్పటికప్పుడు పుష్పాలు మారుస్తూ ఉంటారు. హ్మ్. అది కూడా చాలా మట్టుకు ఏం చేస్తుందంటే అక్కడ కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తారు. హ్మ్. మైండ్‌కి ఫ్రెష్‌నెస్‌ని ఇస్తుందది. ఓకే. ఆలోచనా విధానాన్ని. హ్మ్. హ్మ్. ఆ రకంగా మీరు తాబేలు బొమ్మను పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే. అంటే ఎన్ని రోజులు చేసుకోవాలండి పూజలు? ఇన్ని రోజులనే లేదమ్మా, కంటిన్యూ కంటిన్యూ చేసుకోవటమే. ఓకే. చేసుకోవచ్చు. వాటర్ చేంజ్ చేసుకుంటూ వాటర్ ఉండాలి. చేంజ్ చేసుకుంటూ సో, ఉండాలి. అదండి విషయం. తాబేలు చాలా మంది నేను కూడా చూస్తూ ఉంటాను. నిత్యం మా ఇంట్లో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే అందరికీ ఈ విషయం తెలియాలి. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది, ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.